మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న సినిమా కన్నప్ప. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా తాజాగా కన్నప్ప సినిమా గురించి ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. దీనికి విష్ణు కూడా స్పందించాడు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై మరింతగా హైప్ ని క్రియేట్ చేయగా మొదట కన్నప్ప సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా వేశారు. దీనికి తోడు ఈ మధ్యన మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కన్నప్ప సైడ్ అయిపోయింది. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కన్నప్ప టీం జాగ్రత్త పడుతుంది. అందుకే ఇటీవల మోహన్ లాల్ లుక్స్ ని కూడా రిలీజ్ చేసింది. తాజాగా కన్నప్ప సినిమా గురించి ఒక నెటిజన్ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టాడు. మంచు విష్ణుని ట్యాగ్ చేస్తూ అన్నా ఈ సినిమా ఎలా ఉన్నా పర్లేదు, ప్రభాస్ లుక్స్ పాత్ర మాత్రం తేడా రాకుండా చూసుకో. ఒకసారి కాదు 5 సార్లు వెళ్తాం ఈ సినిమాకు అని రాసుకొచ్చాడు. దీనికి మంచు విష్ణు కూడా వెంటనే స్పందించాడు. 100% మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్, కాస్త ఓపిక్ గా ఉండండి, త్వరలోనే బోల్డ్ అన్ని విషయాలు చెప్తాము అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. వీరితో పాటు నయనతార, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అమ్రావ్, అర్పిత్ రింకా ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించండి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న సినిమా కన్నప్ప. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా తాజాగా కన్నప్ప సినిమా గురించి ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. దీనికి విష్ణు కూడా స్పందించాడు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై మరింతగా హైప్ ని క్రియేట్ చేయగా మొదట కన్నప్ప సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా వేశారు. దీనికి తోడు ఈ మధ్యన మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కన్నప్ప సైడ్ అయిపోయింది. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కన్నప్ప టీం జాగ్రత్త పడుతుంది. అందుకే ఇటీవల మోహన్ లాల్ లుక్స్ ని కూడా రిలీజ్ చేసింది. తాజాగా కన్నప్ప సినిమా గురించి ఒక నెటిజన్ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టాడు. మంచు విష్ణుని ట్యాగ్ చేస్తూ అన్నా ఈ సినిమా ఎలా ఉన్నా పర్లేదు, ప్రభాస్ లుక్స్ పాత్ర మాత్రం తేడా రాకుండా చూసుకో. ఒకసారి కాదు 5 సార్లు వెళ్తాం ఈ సినిమాకు అని రాసుకొచ్చాడు. దీనికి మంచు విష్ణు కూడా వెంటనే స్పందించాడు. 100% మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్, కాస్త ఓపిక్ గా ఉండండి, త్వరలోనే బోల్డ్ అన్ని విషయాలు చెప్తాము అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. వీరితో పాటు నయనతార, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అమ్రావ్, అర్పిత్ రింకా ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించండి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న సినిమా కన్నప్ప. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా తాజాగా కన్నప్ప సినిమా గురించి ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. దీనికి విష్ణు కూడా స్పందించాడు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై మరింతగా హైప్ ని క్రియేట్ చేయగా మొదట కన్నప్ప సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా వేశారు. దీనికి తోడు ఈ మధ్యన మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా మోహన్
మోహన్ బాబు ఇంటి గొడవలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కన్నప్ప సైడ్ అయిపోయింది. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కన్నప్ప టీం జాగ్రత్త పడుతుంది. అందుకే ఇటీవల మోహన్ లాల్ లుక్స్ ని కూడా రిలీజ్ చేసింది. తాజాగా కన్నప్ప సినిమా గురించి ఒక నెటిజన్ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టాడు. మంచు విష్ణుని ట్యాగ్ చేస్తూ అన్న ఈ సినిమా ఎలా ఉన్నా పర్లేదు, ప్రభాస్ లుక్స్ పాత్ర మాత్రం తేడా రాకుండా చూసుకో. ఒకసారి కాదు 5 సార్లు వెళ్తాంలే సినిమాకు అని రాసుకొచ్చాడు. దీనికి మంచు విష్ణు కూడా వెంటనే స్పందించాడు. 100% మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్, కాస్త ఓపిక్ గా ఉండండి, త్వరలోనే బోల్డ్ అన్ని విషయాలు చెప్తాము అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. వీరితో పాటు నయనతార, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అమ్రావ్, అర్పిత్ రింకా ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించండి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న సినిమా కన్నప్ప. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా తాజాగా కన్నప్ప సినిమా గురించి ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. దీనికి విష్ణు కూడా స్పందించాడు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై మరింతగా హైప్ ని క్రియేట్ చేయగా మొదట కన్నప్ప సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా వేశారు. దీనికి తోడు ఈ మధ్యన మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కన్నప్ప సైడ్ అయిపోయింది. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కన్నప్ప టీం జాగ్రత్త పడుతుంది. అందుకే ఇటీవల మోహన్ లాల్ లుక్స్ ని కూడా రిలీజ్ చేసింది. తాజాగా కన్నప్ప సినిమా గురించి ఒక నెటిజన్ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టాడు. మంచు విష్ణుని ట్యాగ్ చేస్తూ అన్న ఈ సినిమా ఎలా ఉన్నా పర్లేదు, ప్రభాస్ లుక్స్ పాత్ర మాత్రం తేడా రాకుండా చూసుకో. ఒకసారి కాదు 5 సార్లు వెళ్తాంలే సినిమాకు అని రాసుకొచ్చాడు. దీనికి మంచు విష్ణు కూడా వెంటనే స్పందించాడు. 100% మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్, కాస్త ఓపిక్ గా ఉండండి, త్వరలోనే బోల్డ్ అన్ని విషయాలు చెప్తాము అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. వీరితో పాటు నయనతార, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అమ్రావ్, అర్పిత్ రింకా ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించండి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న సినిమా కన్నప్ప. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా తాజాగా కన్నప్ప సినిమా గురించి ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. దీనికి విష్ణు కూడా స్పందించాడు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై మరింతగా హైప్ ని క్రియేట్ చేయగా మొదట కన్నప్ప సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా వేశారు. దీనికి తోడు ఈ మధ్యన మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కన్నప్ప సైడ్ అయిపోయింది. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కన్నప్ప టీం జాగ్రత్త పడుతుంది. అందుకే ఇటీవల మోహన్ లాల్ లుక్స్ ని కూడా రిలీజ్ చేసింది. తాజాగా కన్నప్ప సినిమా గురించి ఒక నెటిజన్ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టాడు. మంచు విష్ణుని ట్యాగ్ చేస్తూ అన్న ఈ సినిమా ఎలా ఉన్నా పర్లేదు, ప్రభాస్ లుక్స్ పాత్ర మాత్రం తేడా రాకుండా చూసుకో. ఒకసారి కాదు 5 సార్లు వెళ్తాంలే సినిమాకు అని రాసుకొచ్చాడు. దీనికి మంచు విష్ణు కూడా వెంటనే స్పందించాడు. 100% మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్, కాస్త ఓపిక్ గా ఉండండి, త్వరలోనే బోల్డ్ అన్ని విషయాలు చెప్తాము అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. వీరితో పాటు నయనతార, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అమ్రావ్, అర్పిత్ రింకా ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించండి. మంచు విష్ణు ప్రధాన
ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న సినిమా కన్నప్ప. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా తాజాగా కన్నప్ప సినిమా గురించి ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. దీనికి విష్ణు కూడా స్పందించాడు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై మరింతగా హైప్ ని క్రియేట్ చేయగా మొదట కన్నప్ప సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా వేశారు. దీనికి తోడు ఈ మధ్యన మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కన్నప్ప సైడ్ అయిపోయింది. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కన్నప్ప టీం జాగ్రత్త పడుతుంది. అందుకే ఇటీవల మోహన్ లాల్ లుక్స్ ని కూడా రిలీజ్ చేసింది. తాజాగా కన్నప్ప సినిమా గురించి ఒక నెటిజన్ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టాడు. మంచు విష్ణుని ట్యాగ్ చేస్తూ అన్నా ఈ సినిమా ఎలా ఉన్నా పర్లేదు, ప్రభాస్ లుక్స్ పాత్ర మాత్రం తేడా రాకుండా చూసుకో. ఒకసారి కాదు 5 సార్లు వెళ్తాంలే సినిమాకు అని రాసుకొచ్చాడు. దీనికి మంచు విష్ణు కూడా వెంటనే స్పందించాడు. 100% మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. కాస్త